ఎందుకంటే ఇంత అందమైన ముఖానికి ఉంది అంటే తిరిగి అయిపోతుంది కదా అన్నకి కిక్కు ఉంటుంది అన్న. ఇంత జాబ్బా ఎంత ప్రేమరా అసలు, నువ్వంటే ఎంత ప్రేమ అసలు. మరి అది నీ వినయం. నానా నో టాక్స్, సైలెన్స్. నాన్న అల్లరి చేయకండి. తర్వాత ఎవరో మీరు డిసైడ్ అవ్వండి, డిస్టర్బ్ చేయకుండా. ఏం పేరున్నా? సుధీర్. నువ్వు తెలుసు నాన్న, బలివాడి. నువ్వు తెలియపోవడం ఏంటి? ఎన్నిసార్లు చూసాం, బోల్సార్లు చూసాం. ప్రమాణం ఇప్పుడు చాలా చేసావు కదా నువ్వును. ఆవిడ గీతాంజలి పేరేంటి? ఆవిడ నువ్వే బాగా చేశారు ఆయన. అంటే మిగిలిన పెద్దగా కాదు కానీ మీరే. ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రమాణందా? వెళ్ళేవాడికి వచ్చాడా? ఆయనే వచ్చాడా? 6 ఇంటర్వ్యూలు ఇచ్చారు, అన్ని 5 lakhs పైన, 2 million పైన. ఇంటర్వ్యూ రీల్ కాదు, ఇంటర్వ్యూలే. కంటెంట్ కరెంటు ఉంటే పోతుంది. జనాల్లో ఎక్కువ ఫిమేల్ ఆడియన్స్ ఉన్నారు స్వామి. సో వాళ్ళకి నచ్చిన విధంగా మనం చూపించగలుగుతున్నాం, మీరు మాట్లాడగలుగుతున్నారు, అంతే తేడా. మాదేం ఉండదు. ఇప్పుడు అదే బియ్యం పరమాన్నం చేయొచ్చు, పులిహార చేయొచ్చు, వంటని బట్టి. రైట్, ఓకేనా? కొంచెం వాయిస్ గట్టిగా వస్తుంది. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మనందరికి ఎంతో ఇష్టమైన గెస్ట్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పట్ల కానీ ప్రతి ఒక్క దాని పట్ల కానీ ఎక్కడ కూడా ఫిల్టర్స్ లేకుండా ఫ్రీ వాయిస్తో మాట్లాడే వ్యక్తి ఉన్నారండి. ఆల్రెడీ మీకు స్ట్రైక్ అయ్యే ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మనందరికి ఎంతో ఫేవరెట్ రాధా మనోహర్ దాస్ స్వామి గారు మన ముందర ఉన్నారు. మరి స్పిరిచువల్ నాలెడ్జ్ పట్ల కానీ అండ్ మనకి చాలా డౌట్స్ కూడా ఆయన చూస్తేనే చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ గెస్ట్ మన ప్రభుజీ రాధా మనోహర్ దాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి జై. ఎలా ఉన్నారు స్వామి? చాలా సంతోషం నాన్న. మేము లంక 10 రోజులు యాత్ర చేసి వచ్చాం. ఆ మరునాడే భీష్మ ఏకాదశి, నిన్న ద్వాదశి, ఇవాళ త్రయోదశి. చాలా ప్రశాంతంగా ఉన్నాం. రేపు మళ్ళీ శ్రీశైలం. ఓకే. అండ్ మొదటి క్వశ్చన్ స్వామి, ఈ రోజులలో చాలామంది చూస్తుంటాం, జనాల్ని చాలామంది స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలని చూస్తుంటారు. కానీ స్పిరిచువల్ గ్రోత్ కావాలంటే ఎటువంటి కీ ప్రిన్సిపల్స్ వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, చాలా విలువైనది. మొక్క బతకాలి అంటే కేవలం నీళ్లు పోస్తే చాలదు, దానికి ఎరువేస్తే చాలదు. అది మొక్కగా ఉన్నప్పుడు చుట్టూ కంచి కూడా కావాలి కదా. భక్తి లతా బీజ్, ఈ భక్తి లత అనేటువంటి బీజం పడినప్పుడు దాన్ని హతిమాత్ అంటారు. అంటే అపరాధం అనే ఏనుగు వచ్చి తొక్కకూడదు. ఏనుగు ఒక్కసారి ఆ చిన్న లతను తొక్కితే భూస్థాపితమైపోతుంది. కాబట్టి ఎవరైనా భక్తిలో ఎదగాలి అని అనుకుంటే చెవులు బాగా వాడాలి. ఓకే. చెవులు బాగా వాడడం అంటే ఏంటండి? ఎక్కువ వినాలి. దీన్ని పెద్దవాళ్ళు సంస్కృతంలో మన శ్లోకాల్లో శాస్త్రాల్లో చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇలా 9 భక్తులు. ఓకే. దీన్ని గోవిందదాస్ గారని ఆయన ఒక కీర్తనలో చాలా సింప్లిఫై చేసి చెప్పారు. శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే పూజన సఖిజన ఆత్మనివేదన గోవింద దాస అభిలాషరే భజహురే మన శ్రీనందనందన అభయచరణరావిందరే. శ్రవణం నుంచి కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఇలా 9 పద్ధతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది శ్రవణం. అందుకని బాగా వినడం. అలాగే అంటే మీరు చెప్పిన దానికి ఆ బలం కోసం నేను చెప్తున్నా, చదవడం. ఓకే. అంటే మామూలుగా ఇలా ఇలా
ఇలా ఉంటే స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. ఇలా ఉంటే ఉంటుంది. దాన్ని ఏమంటారు? అంతర్ముఖం. ఓకే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రంలో చెప్తారు. మనకి దొరకాలంటే భగవంతుడు అంతర్ముఖం చేయాలి. అండ్ మీరు అన్నారు భక్తి కరెక్ట్గా ఉండాలని. ఈ డివోషనల్లో అంటే ఈ భక్తి చేసేటప్పుడు కూడా అంటే ప్రతి ఇంట్లో కూడా పొద్దున్న లేస్తేనే దీపారాధన చేసుకోవడం, దేవుడిని మొక్కడం చాలా చేస్తుంటారు. కానీ మాకు ఫలితాలు రావట్లేదు, మేము ఎంత పూజ చేసినా అని ఒక వెలితి ఉంటుంది. అసలు ఈ భక్తిని ఎలా చేస్తే అది నిష్టగా ఉంటుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. యాటిట్యూడ్ అంటాంగా. మీరు ఏదో కొనడానికి వెళ్ళారు, మెయిన్ ఒక వస్తువు. ఓకే. ఆ తర్వాత కనబడ్డాయి కాబట్టి అవి ఇవి కొంటాం. ఎవరో ఈ ఫేస్బుక్లో అక్కడ జోక్స్ పెడతారుగా. ఊరికన్నా అసలు వాటర్ బాటిల్ కొందామని వెళ్ళా, బయటకు వస్తే 3,000 అయిందన్న, కవర్కి కూడా పైసలు తీసుకున్నాడు అని వీళ్ళు పెడుతుంటారు. అయితే నువ్వు వెళ్ళావు కదా, మెయిన్ వస్తువు ఒకటి, అదైతే కొంటావుగా. నువ్వు మధ్యలో జ్యూస్ తాగుతూ తిరగచ్చు షాపింగ్ మాల్లో, లేదా ఐస్ క్రీమ్ తింటూ తిరగచ్చు, కానీ మెయిన్ వస్తువు ఒకటి ఉందా, అదైతే కొంటావుగా. వెళ్ళిందే అందుకు. ఇవన్నీ అడిషనల్. అలా అసలు దేవుడికి ఎందుకు దీపారాధన చేస్తున్నాం, ఎందుకు మనం పూజ చేస్తున్నాం, ఎందుకు మంత్రం చెప్తున్నాం, ఎందుకు వ్రతం చేస్తున్నాం, అసలు ఈ ఎందుకు అనేది ఒకటి ఉందా? ఉందా? ఆ ఎందుకు అసలు వ్యాపారం కాదుగా. అది అయినా కృష్ణుడు చాలా ఉదార భావంతో ఆయన ఒక ప్రకటన భగవద్గీతలో చెప్పారు. నా దగ్గరికి నలుగురు వస్తారు, నాకు నలుగురు ఇష్టమే. నాలుగు రకాల ఆస్పెక్ట్స్ వస్తారు, నాకు నలుగురు ఇష్టమే. కానీ ఆఖరివాడు ఎక్కువ ఇష్టం. ఎవరు ఆఖరివాడు? ఎవడా మొదటివాడు? ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. నా దగ్గరికి ఎవరు వస్తారంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు. అసలు ఇదేంది అసలు తెలుసుకుందాం. జిజ్ఞాసులు, పైసలు కావాలి. అర్ధార్థి, పైసల కోసం ఒకడు, కష్టాలు పోవాలని ఒకడు, అసలు ఏందో తెలుసుకుందాం అని ఒకడు. 3 కేటగిరీస్ వాళ్ళు వస్తారు. 4వ వాడు జ్ఞానీచ భరతర్షభ. దోస్ అప్రోచ్ మీ విత్ నాలెడ్జ్, దే ఆర్ వెరీ డియర్ టు మీ. కానీ కృష్ణుడు నలుగురు నాకు సమానమే, నలుగురు నాకు ఇష్టమే అని చెప్పాడు. అంటే వాడు యాక్చువల్గా వ్యాపారమే. మూడోది ఒకటి ఏంటని, కష్టాల భావనలు వచ్చామంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. కానీ యాక్చువల్గా భక్తి అనేది ఎక్స్పెక్టింగ్ లేదు. దీనికంటే చాలా ఉదాహరణ చెప్పండి. 1-2. ఓకే. మేము ఉదయం పూట మంగళహారతి అయిపోయాక, స్వామి తెర వేసాక తులసి పూజ చేసి మంగళహారతిని చేస్తాం మార్నింగ్ 4:30. అప్పుడు ఒకటి చదువుతాం సంస్కృతంలో, దాని పేరు శిష్టాష్టకం. అందులో ఆఖరి శ్లోకం ఏమిటంటే, ఆశ్లిష్యవ మా పాదర్థం పినష్టు మాం అదర్శనాన్మర హతం కరోతువ యథా తదా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నా పరహ. స్వామి, నీవు నన్ను కౌగిలించుకున్నను, లేక కింద పడవైచి తొక్కిన్ను, నీవే నా ప్రాణనాథుడివి, నీవు తప్ప మరి ఒకడు కాడు. అంటే ఎలా అయినా నేను నిన్ను విడిచిపెట్టను, ఇది భక్తి. కానీ చాలామందికి ఆ స్థాయి ఉండదు. ఎలా ఉంటారు అంటే వ్యాపారం. ఇప్పుడు మత మార్పిడి ఎందుకు గురవుతున్నారు? వ్యాపారం. అలా అయితే ప్రహ్లాదుడు ఎన్నిసార్లు మతం మారాలంటావు? అప్పుడు మనం గుర్తుపెట్టుకోంగా కదా. నిష్ఠ అనేది ఉన్నవాళ్ళు ప్రహ్లాదుల్లా ఉంటారు, ఇష్ట అన్నవాళ్ళు ఇదిగో ఇలా దుష్టుల్లాగా. కాబట్టి ఎవరి నాన్నో పొడుగ్గా ఉన్నాడని, మీ నాన్న పొట్టిగా ఉన్నాడని, పొడుగ్గా ఉన్నోడు నాన్నగా. సో కాబట్టి భగవంతుడితో వ్యాపారం చేయకూడదు. భగవంతుడిని ప్రేమించాలంతే. ప్రేమించడం కోసమే భక్తి మార్గం తప్ప వ్యాపారం చేయడానికి కాదు. ఏదో ఒక లాభం వస్తేనే నేను నిన్ను సేవిస్తానంటే అది వ్యాపారం. అన్కండిషన్ లవ్ అంటారు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న కింద పడేశాడండి.
నారాయణుడు ఆయన పట్టుకోలేదు. ఎక్కడ దాకా అంట, ఇంకొక అంగుళంలో నేలను టచ్ అవుతాడు, అంతవరకు చేయబెట్టలేదు ఆయన. చూద్దాం వీడు ఏమన్నా మతం మారతాడో పార్టీ మారతాడో, కానీ ప్రహ్లాదుడు ఫిక్స్డ్, భగవంతుడు కాపాడాడు. చివరికి నరసింహస్వామి ఏ స్థాయికి వచ్చాడంటే, ప్రహ్లాదుడు కాదు, నరసింహస్వామి ఏ స్థాయికి వచ్చాడంటే, నేను వెళ్ళాలి లేకపోతే నా పరువు వద్ద ఆ స్థాయికి వచ్చాడు. ఎవరు? ప్రహ్లాదుడు కాదు. వానిని నా కొరకు రక్షింపవలయన్, నేను వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకపోతే నా ఇజ్జత్ పోద్ది. వాడు అంత భక్తి చేశాడు. ఎవరిది ఈ ఫీలింగు? నరసింహస్వామిది. అలా భగవంతుడు ఫీల్ అవ్వాలి. ఓకే, మనం భక్తి చేస్తే భగవంతుడు ఫీల్ అవ్వాలి. మన హిందూ మతంలో చూస్తే 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు సంథింగ్ ఇంతమంది అంటారు కదా, ఇంతమంది ఎందుకున్నారు? అంటే మనం ఒక పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ నమ్ముతాం, కానీ దీంట్లో ఇన్ని విభాగాలుగా దేవుళ్ళని డివైడ్ చేశారు కదా. మొట్టమొదట మనది వ్యాపారం కాదు, మన ధర్మం రాజకీయం కాదు. మన ధర్మం వ్యక్తి స్వేచ్ఛకి బాగా గౌరవం ఇస్తుంది, అలాగే శాస్త్రానికి చాలా విలువిస్తుంది. ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది, ఒకటే సత్యం. కానీ జ్ఞానులైనటువంటి వారు దాన్ని పలు విధాలుగా వ్యక్తం చేస్తారు. ఓకే, ఇప్పుడు మీ పేరు రాధా మనోహర్ దాస్ గారు, ముందరున్న రాధ అంటే కృష్ణ రాధాలో రాధా తెచ్చిన, సో ఎందుకు అలా? ఎందుకు మీన్స్ అంటే లైక్ ఎక్కువగా కృష్ణుడిని ఇష్టపడతారు కదా, కానీ రాధాదేవిని తీసుకొచ్చి ఎందుకు ముందర పెట్టారు? ఆవిడే కృష్ణుని ఇష్టపడే వాళ్ళు అగ్రగణ్యురాలు కాబట్టి. ద టాప్ మోస్ట్ డివోటీ ఆఫ్ కృష్ణ ఈజ్ రాధారాణి. రాధా మీన్స్ నథింగ్ బట్ ఇంటర్నల్ పొటెన్సీ అంటారు. అంటే సంస్కృతంలో ఆహ్లాదిని శక్తి. ఇంకా అచ్చదిల్లో చెప్తే మనందరికీ ఆనందం ఉంటుందా? అవును, ఇంతో 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 మొత్తం అయితే అంత ఆనందం కాదు. మనం ఆనంద స్వరూపంలాగా కాదు. ఏమైనా ఒక మాట అంటే మొహం అంటే ఎర్రగా అయిపోద్ది మనకు. ఇప్పుడు ఒక అరగంట ముందే వాళ్ళని తిట్టా, మనకు కోపాలు వస్తాయి, మనం తిడతాం, ఆ ఆనందం మళ్ళీ ఇలా డిమినిష్ అయిపోద్ది. అవునా? మన ఆనందం కొంచెమే ఉంది, కానీ భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే కృష్ణ వేణుగోపాల. అలా బెంగాల్లో మాకు ఒక కీర్తన ఉంది, ఏమిటంటే అది పరమా కారుణ పహుదూయి జానో నితాయి గౌరచంద్ర సభావతారో సరసీరో మాని కేవలానంద కంద కేవల ఆనంద కంద. ఏమన్నాను లాస్ట్ పాట? ఆనందం ముద్ద. ఇప్పుడు పటికి బెల్లం ఇచ్చాను నాన్న నీకు, కొంచెం పుల్లగుంటుందా, కొంచెం కరగా ఉంటుందా? ఏముండదు. ఎంత పటికి బెల్లం పెట్టినా ఎంత పెట్టినా తీగానే ఉంటుంది. అది దేవుడు. ఈ ఆనందం ఉందే, దానికి ఒక ఫామ్ చేస్తే అది రాధారాణి. ఓకే, మరి కృష్ణుడు రాధా వీళ్ళిద్దరు ప్రేమను చూసి ఈ రోజు ఉన్న జనాలు ఏం తెలుసుకోవాలి? భగవంతుడితో భక్తుడు కేవలం ప్రేమించడం అనే కాన్సెప్ట్ మాత్రమే రాధారాణి నుంచి మనం. అయితే ఈ రాధాతత్వం, ఈ కృష్ణతత్వం తెలుసుకోవాలంటే మనం నియమాలు పాటించాలి. కేవలం మనస్సు చేసే మాయ చేత, కల్పన చేత నోటుకొచ్చినట్టు వీ షుడ్ నాట్. అంటే ప్రతి ఒక్కరు అనేది కూడా ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్ పవర్ గాడ్కే మనం మొక్కుకోవాలి, ఇంత స్పిరిచువల్గా ఉండాలంటారు కదా. మీరు ఎప్పటి నుంచో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎలా మీరు కృష్ణుని కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు ఇంత దూరం వరకు బ్రేక్ కాకుండా? మీకు మీ మొదటి ప్రశ్న ఏంటిది? స్పిరిచువల్ గ్రోత్. ఎప్పుడూ చదవడం, వినడం. మేము రోజు హోమం చేస్తాం, కనీసం హీనపక్షం ఒక 10 పుస్తకాలను తిరగేస్తాం. ఇంకా ఎక్కువ టైం అంటే ఎక్కువ తిరిగేస్తాం. ఇవాళ కూడా ఉపనిషత్ దర్శనం, పురాణ దర్శనం, ఇంకా వేరే పుస్తకాలు ఇవి చదివి వచ్చిన వాళ్ళతో చదివించి, ఓ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చారు, మన తండేలకు పనిచేసిన ఆయన వచ్చారు, ఇంకొక ఓల్డ్ యాక్టర్ వచ్చారు, వాళ్ళతో కూడా చదివించి. ఈ చదవడం వల్ల ఏమవుతుంది? రిమైండ్
ఎప్పుడు నువ్వేంటి. దీనికి బెంగాలీలో చైతన్య చరితామృతం అనే పుస్తకంలో చెప్పారు. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయోదయ్. ఇది ఎక్కడ చదివాను నేను? 1997లో ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకంలో 11వ పేజీలో ఉంటుంది. కావాలితే ఇస్కాన్లో అబిడ్స్లో బుక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయి. 97లో చదివాను. పేజీ నెంబర్ చెప్పా, పుస్తకం పేరు చెప్పా, శ్లోకం చెప్పా. దీని అర్థం ఏంటంటే ప్రతి హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ, ద డార్మెంట్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ ఈ దేర్ ఇన్ ఎవ్రీ వన్. ప్రతి హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది, కానీ అది కవర్ అయిపోయింది. అందుకని శ్రవణాది శుద్ధ చిత్తే, శ్రవణాది మీన్స్ శ్రవణం, కీర్తనం, ఇవన్నీ వీటిని వాడడం ద్వారా కరయే ఉదాయ్, దాన్ని నువ్వు బయటికి తీయచ్చు. ఎవరు చెడ్డోళ్ళు కాదు. నన్ను తిడుతుంటారా, వాళ్ళు కూడా చెడ్డోళ్ళు కాదు. వాళ్ళ మైండ్లో ఏదో ఎక్కడం వల్ల అలా చెడిపోయారు. ఎవరు చెడ్డోళ్ళని వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళు మంచి వాళ్ళే. మైండ్ పాడవడం వల్ల వాళ్ళు చెడ్డోళ్ళుగా అలా బిహేవ్ చేస్తున్నారు, అంతే. అండ్ భగవద్గీత గురించి కూడా ప్రతి ఒక్కరు చెప్తారు, మనిషికి ఒక సమస్య ఉంటే కళ్ళు మూసుకొని ఒక పేజ్ తెరిస్తే సమాధానం దొరుకుతుందని. సో కృష్ణుడు సొల్యూషన్ ఎందుకు అయ్యారు? ఆయన ఎందుకు వస్తాడో చెప్పాడు, ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నీకు క్లారిటీ ఉందిగా, నేను ఎందుకు టైం ఇస్తున్నాను నాకు క్లారిటీ ఉందిగా. అలా ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే ఏంటి అర్థం? నన్ను నేను సృజించుకుంటాను అన్నాడు. నీకు నువ్వు నేను నాకు నేనేం పొట్టలేదు. ఇంత పొడుగు ఉండాలి, ఈ కాలర్ ఉండాలి, ఈ ముక్కు ఉండాలి, అదే మనం ఏం డిసైడ్ అయ్యామేంటి? డిసైడర్ వేరే ఏమన్నా. కానీ కృష్ణుడి విషయంలో సృజామ్యహం ఎప్పుడు పరిత్రాణాయ సాధూనాం, ఎప్పుడెప్పుడు సాధువులకి భక్తులకి కష్టం వస్తుందో అప్పుడు, వినాశాయ చ దుష్కృతాం, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, టు రీఎస్టాబ్లిష్ ధర్మ, ఐ కమ్ అగైన్ అండ్ అగైన్. సో కాబట్టి కృష్ణుడు సొల్యూషన్ ఎందుకు అయ్యాడంటే ఆయనే అంతరాత్మ కాబట్టి, ఆయనే పరమాత్మ కాబట్టి. ఆయన భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పాడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి చెప్పాడు. మమైవాంసో జీవలోకే, ఆల్ లివింగ్ బీయింగ్స్ మై పార్ట్ అండ్ పార్సెల్, అందరు నా అంశాలు అన్నాడు. ఏమండి ఇప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత గుడి శుభ్రం లేకపోతే ఆవిడ తుడుస్తుంది, ఏదో పడేసాం అనుకోండి. ఎందుకు? ఆవిడకి బాధ్యత ఉంది. ఒకవేళ ఆవిడ రాలేదనుకోండి, పంతులు గారు బోర్డు చదువుకున్నారు, ఆయన ఏ మొహమాట లేకుండా ఇది మా గుడి మా రామాలయం తుడుస్తారు. నా కదండి, ఈ నా ఫీలింగు ఎందుకుంది? మనకి ప్రేమ ఉంది కాబట్టి. మరి మనమంతా భగవంతుడి వాళ్ళం కదా. మమై వాంసో, ఏమండి ఇప్పుడు మీ చేతికి ఏదో అంటుకుందండి, లేకపోతే నా చేతికి అంటుకుంది, మనం రియాక్ట్ అవుతాం. 1 minute ఇలా అంటాం, నా నా మరి మనం ఆయన వాళ్ళం కాబట్టి ఆయనే సొల్యూషను. ఓకే. అండ్ పొద్దున్నే లేస్తేనే సుప్రభాతం వింటాము. సో అంటే మనందరూ తెలుసు, రాముడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ సుప్రభాతంతో మొదలు పెడతాము. కౌసల్య సుప్రజ రామ. సో ఈ శ్లోకం మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుల వారు, మంచి ప్రశ్న. విశ్వామిత్రుల వారు దశరథుడి దగ్గరికి వచ్చారు. నేను ఒక యజ్ఞం చేస్తున్నా, షడ్రాత్ర మఖము అన్నారు. మఖం అంటే హోమం, యజ్ఞం. 6 రోజులు 6 రాత్రులు. అది చేసేటప్పుడు 2 రాక్షసులు అడ్డుపడుతున్నారు, మారీచుడు సుబాహుడు. ఈయన అవి చెప్పకుండా ముందు వస్తూ నేను ఒక యాగం చేస్తున్నాను అన్నారు. మిగిలింది చెప్పనివ్వలేదు. ఎవరు? దశరథుడు. పెద్దవాళ్ళు ఋషులు చెప్పండి నన్ను ఏం చేయమంటారు, మీరేం చెప్తే చేస్తా అన్నాడు. ఏమనుకుంటారండి, ఏమన్నా నెయ్యి పంపాలేమో, పోనీ లేకపోతే జనాన్ని పంపాలేమో, పోనీ పైసలు ఫ్లెక్సీలు ఏమైనా కొట్టించమంటారు, పాంప్లెట్లు కొట్టించాలి అనుకుంటాను. కానీ ఆయన ఏమడిగాడండి? అడగరానిది దశరథుడు జీర్ణించుకోలేనిది అడిగాడు కదా, కూలిపోయాడు ఆయన. కానీ విశ్వామిత్రుడు కొంచెం అరిచాడు, చచ్చి
నా ధనుర్బాణాలు మళ్ళీ చేతపడతాను, మీకు క్షత్రియులం కాదా, చాలా మాటలు అనేసాడు. ఈయన కాళ్ళ మీద పడ్డాడు, గుమ్మం దాకా వెళ్ళిపోయాడు. అంటే అది యాక్షనే, ఎందుకంటే ఆయన వచ్చిన పని ఏంటి, రాముని తీసుకెళ్ళి సీతారాముని చేయాలి కదా. సరే గుమ్మం దాకా వెళ్ళిపోయాడు, ఈయన పరిగెట్టాడు. ఫైనల్గా సరేలే నా మాట నువ్వు వినావుగా, మీ ఇంటి పురోహితుడు ఉన్నాడు ఎవరు, వశిష్ఠుడు, ఆయన అడుగు అన్నాడు. ఆయన వశిష్ఠుడి దగ్గరికి వెళ్తుంటూనే ఏమండి ఆయన ఇలాగ రాముని పంపమంటున్నాడు, కుదరదని చెప్పినా అన్నాడు. ప్రశ్న ఈయనే, సమాధానం ఈయనే. అంటే రాముని పంపడం ఇష్టం లేదు కదా, ఈ కెనాట్. అప్పుడు ఆయనే ఉన్నారు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు లోకం కోసం గొప్ప యాగం చేస్తున్నాడు, సో రాముడితో పాటు లక్ష్మణుని కూడా పంపించు అన్నాడు. అయ్యో అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చాను, 1+1 అయింది, ఆయన ఒక్కనే పంపమన్నాడు, ఈయన ఇద్దరిని పంపమన్నాడు అనుకున్నారు. సో కానీ మొత్తానికి ఆయన బెండ్ అయి నాయన వెళ్ళు నాయన అని రాముని పంపిస్తూ, గాదినందనుడు పెదవి కదిపిన పదము అంటే పదం కదుపు రాఘవ అని చెప్పాడు. వెళ్ళారు, తాతగారు వెంట మన వల్ల వెళ్ళినట్టు వెళ్ళారు. సో రామచంద్రమూర్తి ఏదో ఆ గడ్డి పువ్వులు వేసి ఓ పక్క ఏర్పాటు చేశారు, పడుకున్నారు. ఆదిశేషుడి మీద విష్ణువు పడుకున్నట్టు ఇలా పడుకున్నాడు ఆయన. మరి తెల్లవారింది, రామచంద్రమూర్తి నిద్ర లేవాలి, లేచి సంధ్యావందనం చెయ్యాలి, ఇంకా లేవలేదు. ఇలా లేనాయన అంటే మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు. అంటే ఈయన అర్థం చేసుకున్నారు, కేవలం టాపిక్ అంతా వాళ్ళ నాన్న ఈయనే, వాళ్ళ అమ్మ టాపిక్కే లేదు కదా, వాళ్ళ అమ్మని అడిగారు లేదు మనకు తెలీదు. సో కాబట్టి రాముడు ఎంత నాన్న కొడుకో అంత అమ్మ కొడుకు కూడా. సో కాబట్టి ఆ రాముడి యొక్క సంతోషాన్ని కోరుతూ ఓ కౌసల్యానందన నిద్రలే రామ అంటూ కర్తవ్యం దైవాహినికం లేనైనా తెల్లవారింది, సంధ్యాది వందన కార్యక్రమాలు చేయాలి అని నిద్రలేపారు. రాముడిని నిద్రలేపేటప్పుడు ఇలా చెప్పారు కాబట్టి రాముడు దేవుడు కాదు అని కామెంట్ చేస్తారు. వాస్తవం ఏమిటంటే రాముడు నరుడిలా నటించడానికే వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఎవరు అడిగినా ఐయామ్ సన్నాబ్ దశరథ, మాది అయోధ్య, ఇగో మా తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత, ఇలాగే మాట్లాడతాడు. ఐయామ్ సుప్రీం లార్డ్ అలా చెప్పడు, ఎందుకంటే ఆయన వచ్చిన పర్పస్ నరజన్మ యొక్క గొప్పతనం చెప్పడానికి. సో కాబట్టి అమ్మ యొక్క ప్రయారిటీని ఆయన నోటితో చెప్పించడం. సో ఆ విధంగా ఎంతటి దేవాది దేవుడైనా అమ్మకి కొడుకే. అండ్ ఎంతోమంది దేవుళ్ళని చూస్తుంటాము, అందరూ వాళ్ళకి నచ్చిన పూలు పలహారాలు తెచ్చి దేవుడిని భక్తితో పూజిస్తుంటారు. కానీ ఒక లోటసే చాలా స్పెషల్గా కనిపిస్తుంది. లక్ష్మీదేవత కూర్చుంటుంది, బ్రహ్మ బొడ్డులోంచి లోటస్ వచ్చింది. ఈ సృష్టిలో ఇన్ని పూలు ఉన్నా అవి ఎందుకు చూపించలేదు దేవుళ్ళ దగ్గర? లోటస్కి అంటే ఆ స్పెషల్ ప్లేస్ ఎలా వచ్చింది చెప్పనా? ఈ లోటస్ని పంకజం అని పిలుస్తారు. పంకజం అంటే సంస్కృతం, పంక అంటే హిందీలో పంక అంటే అది, ఈ సంస్కృతంలో పంక కాదు, ఒత్తులే పంక. పంక అంటే బురద, అజ అంటే పుట్టున్నది, బురదలో పుట్టింది అది. అవును, ఎక్కడ ఇంట్లో కూడా పెంచుకోలేరు, అంత ప్రత్యేకత ఏంటి అంటే మెత్తగా ఉంటుంది, చాలా రేకులతో ఉంటుంది. అది బురద లాంటి స్థితిలో నుంచి కూడా గొప్పదైనటువంటి తన జన్మని పొంది బురదలో పుట్టిన భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే భగవంతుడిని ఏం పోల్చారు? నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. నీ కళ్ళు కమలాలు, నీ చేతులు కమలాలు, నీ ముఖం కమలం, నీ పాదాలు కమలం, నీ నాభిలోంచి వచ్చినవాడు కమలంలోంచి వచ్చాడు, ఇలా అంతా కమలం కమలం కమలం. సో ఆ ప్రత్యేకత ఏమిటంటే
బ్రహ్మదేవుడు భగవంతుడి నాభిలో ఉన్న కమలం నుంచి ఉద్భవించడము, మామూలుగా కమలం మృదలో పుట్టి తన యొక్క శ్రేష్టత్వాన్ని నిరూపించుకోవడం, ఇన్ని కారణాల చేత కమలం అలా భగవంతుడి దగ్గర ఎక్కువ గొప్పతనాన్ని పొందింది. అండ్ మీ దగ్గర ఒక స్పేస్ ఉంది కాబట్టి ఇది అడగగలుగుతున్నాను. అంటే ఈ రోజుల్లో చాలామంది ఒక ధర్మంలో పుట్టి కూడా ఆ ధర్మాన్ని వదిలి వేరే వాళ్ళ మాటల్ని తలకెక్కించుకొని ఇంకొక ధర్మంలోకి వెళ్తున్నారు కదా. సో ఇట్లా చేయడం ఎంతవరకు రైట్? ఇది వారి బుద్ధిహీనతని మనకి చూపిస్తుంది. కానీ అదే పని కట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి అది తప్పు ఇది రైట్ అని ఇట్లా వర్ణిస్తుంటారు కదా, ఇది సబబేనా? వారికి సబబు అనే టాపిక్ లేదు, వాళ్ళది జాబు, వాళ్ళది ఒక జాబు. ప్రపంచమంతా మామతమే ఉండాలనేటువంటి ఒక మూర్ఖత్వం. అవును. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 15 మంది దాకా ఉన్నారా, మోర్ దెన్. ఓకే, అందరూ దేవుణ్ణి నమ్ముతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలవడానికి ఇష్టపడతారు. ఒకరికి రామ అంటే ఆనందం, ఒకరికి శివ అంటే ఆనందం. ఇప్పుడు తనికెల భరణి గారు ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఆయన పాటలు వేస్తారు, ఆయన రాస్తాడు, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ. ఆయన అందులో రమిస్తాడు, అవునా? అలాగే మన బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమయ్య కీర్తనలో, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రామదాసు కీర్తనలు, అలాగే చిత్తూరు నాగయ్య గారు పోతన, త్యాగయ్య, ఒక్కొక్కరు దైవాన్ని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క నామంతో వాళ్ళు వర్ణిస్తూ జీవిస్తారు, ఆనందిస్తారు, అనుభవిస్తారు. ఆ స్వేచ్ఛ మన ధర్మంలో ఉంది. అయితే ఈ మతం మారిన వాళ్ళు ఉంటారే, వాళ్ళంతా విశాల భావాన్ని కలిగి ఉంటారు. దేవుడు అంటే ఈ 2 అక్షరాలతోనే పిలవాలి, ఈ 3 అక్షరాలతోనే పిలవాలి, ఇలాగే ప్రేయర్ చేయాలి. అంత పనికి మాలోడు గాడ్. నీ పేరు మర్చిపోయినాను నేను, సుధీర్. సో వాట్? ఇప్పుడు ఏమన్నా నువ్వు పోలీస్ స్టేషన్ కేసు పెడతావేంటి? లేదు నాన్న, మొన్న అతను అదే పొడుగ్గా ఉన్నాడు కదా నా యాంకర్, అతను ఏం పేరు నేను అన్నాను, పేరు మర్చిపోయాను. ఓకే, సో వాట్? హట్ అయిపోం కదా. యాక్చువల్గా నువ్వు నాకు బ్రదర్వో బంధువో కాదు, అయినా హట్టవో. మరి భగవంతుడు ఎవరు? తండ్రి కదా. గాడ్ అంటే ఏంటండి? హూ జనరేట్స్, హూ ఆర్గనైజ్, హూ డిస్ట్రాయ్స్. ఈ 3 పనులు చేసేవాడు గాడ్ కదా. ట్రూ. సో మనని పుట్టించిన వాడికి మన మీద పగ ఉంటుందా? ఉండదు. సర్వస్య సాహం భౌతికత చెప్పాడు, అందరూ నాకు సమానమని చెప్పాడు. సర్వభూత హితేరతాహ, ఇది భౌతికత చెప్పింది. సో భగవంతుడు అనేవాడు కేవలం 2 అక్షరాలు 3 అక్షరాల దగ్గర స్టక్ అవ్వడు. ప్యూర్ లవ్ హీ వాంట్స్. ఆ ప్యూర్ లవ్ హౌ యూ కెన్ ఎగ్జిబిట్. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా, మీరు అల్లరి చేయకూడదు. ఆ ఉదాహరణ ఏమిటంటే, కాశీ నుంచి గంగా జలం తెచ్చి రామేశ్వరంలో పోస్తారు, తెలుసా తెలీదా? తెలుసు. అది ఒక నియమం. రామేశ్వరం నుంచి ఇసుక పట్టుకెళ్ళి కాశీలో గంగలో కలపాలి. ఇది ఒక ఎప్పటి నుంచో, అంటే సౌత్ నార్త్ తేడా లేదు. అక్కడ శివాలయం, ఇక్కడ శివాలయం, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఎవడైనా పనికి మాలినదో సౌత్ ఇండియా డివైడ్ చేద్దామంటే చెప్పు తెగుద్ది, మూసినది ఖాళీగా ఉంది. అర్థమైందా? శివుడు ఈ దేశాన్ని కలిపి ఉంచాడు, కాలితే చెక్ చేయండి. 12 జ్యోతిర్లింగాలు. అమ్మవారు ఈ దేశాన్ని కలిపి ఉంచింది, కాలితే చెక్ చేసుకోండి. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడున్నాయి? మన పిఠాపురంలో ఒకటి ఉంది, శ్రీశైలంలో ఒకటి ఉంది, జోగులాంబ, ద్రాక్షారామం. శక్తిపీఠాల్లో 4 ఉన్నాయి ఈ ఆంధ్ర తెలంగాణలో. జ్యోతిర్లింగాలు ఒకటి ఉంది, పంచారామాల్లో 5 ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ, ఎక్కడండి? గుజరాత్. సౌరాష్ట్రం అంటే వెంటనే ఏపీ. సౌరాష్ట్రే సోమనాథంచ. శ్రీశైలే మల్లికార్జునం,
సేతు బందేతు రామేశం నాగేశం దారుకావనే. సో దేశం అంతటా శివ సంబంధంగా, దేశమంతటా అమ్మవారి సంబంధంగా, దేశమంతటా విష్ణు సంబంధంగా, ఇది మన జీవితం. మనకి సౌత్ ఇండియా వాళ్ళకిను నార్త్ ఇండియా వాళ్ళకి పసగద్దు, ఏదో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి వేషాలు. మనం అంతా ఒకటే. మనకి ఎడారి మతాలకి పోసగదాం, ఎందుకంటే ఎడారి మతాలు పెరిగితే దేశం మొక్కలవుతుంది. అయ్యింది కూడా. కాబట్టి బీ ప్రాక్టికల్. ఎవడైనా కామెంట్ పెట్టేవాడు చెప్తున్నా ఒరిజినల్ మీ పేరుతో పెట్టండి, ఎందుకంటే మీరు ఒకరికే పుట్టారు కాబట్టి. నెక్స్ట్. ప్రతి ఒక్క భక్తుడు కూడా మోక్షం కోసం ఎంతో తపన పడుతుంటారని విన్నాను. ఈ మోక్షాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వెరీ గుడ్, వ్యాలిడ్ క్వశ్చన్. మేబీ లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఎంత అరగంట అయింది? నన్ను ప్లీజ్ మేబీ అనదర్ 2 questions. చాలా మంచి ప్రశ్న ఇది. మోక్షం అంటే ఏంటి అసలు? ఎక్కడికో వెళ్ళడమా? వేరేవి చెప్పి మన దాంట్లోకి వస్తా. కొందరికి మోక్షం అంటే ఒక లోకం. అలా మొన్న ఈ మధ్య వాడు ఎవడు వీడియో కూడా పెట్టాడు. నేను ఆ వీడియోగ్రాఫర్ నెంబర్ అడిగాను, చూసేవాళ్ళు పరలోకం ఎలా ఉంటుంది అని. వెలిగింది కదా, వీడియో తీశారు. పరలోకం వీడియో వచ్చింది, నీకు తెలియదు. వీడు వెళ్ళాడు. సరే, అందుకే నన్ను ఎవడైనా శపిస్తుంటారు, రే రాధమనోహర్ నువ్వు నరకంలో పడిపోతారా అని పెడుతుంటాడు. కామెంట్ పెట్టగానే వెంటనే నెంబర్ ఇచ్చేస్తాను. ఇచ్చేసి అన్న నువ్వు అక్కడే ఉన్నావు, లొకేషన్ పెట్టి వచ్చేస్తా అంటాడు. సో ఈ గొర్రెలు ఇంకా రిమైన్ గొర్రెలు. సో పరలోకం ఒక భ్రమ, అలా వాళ్ళు ఊహల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకో పరలోకం అది 72 మంది కన్యలు, భోగం మేళం, వాళ్ళ భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. కానీ భగవద్గీతలో పరలోకం ఎలా ఉంటుందని చెప్పారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. హౌ ఎలా ఉంటుంది పరలోకం అంటే, మోక్షం అన్నావు కదా, అక్కడ ఎలా ఉంటుందంటే ఆ స్థలంలో సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, సూర్యకాంతి ఆర్ విద్యుత్ కాంతితో పని లేదు. అది నా లోకం. ఒకసారి అక్కడికి వస్తే ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినోర్జున మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఒకసారి అక్కడికి వస్తే నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు. ఇది ఒక కొంత వివరణ, కానీ ఇది కాదు యాక్చువల్. ఇదే అని కాదు అంటే చాలా మాట్లాడచ్చు. ఇప్పుడు నువ్వు అడిగిన అన్నిటికీ ఒక క్వశ్చన్తో ఇంటర్వ్యూ అయిపోద్ది. అది అన్యాయం కాబట్టి అలా ఏదో బ్రీఫ్. ఓకే, ఈ మోక్షం గురించి మనం ఏళ్ళు కొద్దీ మాట్లాడాలి, అంత ఉంది. అయితే ఈ జస్ట్ కంక్లూడ్ చేస్తా. మోక్షం అనేది ఒక స్థితి, నాట్ షిఫ్టింగ్ ఏ ప్లేస్. మోక్షం అనేది ఒక స్థితి. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు. ఇక్కడ ఉన్నప్పుడే వాడు ముక్త స్థితిని పొందాలి. అంటే దేనికి రియాక్ట్ అవ్వకూడదు. పొగడ్తకి తెగడ్తకి, సన్మానానికి అవమానానికి, దుఃఖానికి సుఖానికి ఒక్కలాగే ఉంటే అది ముక్త స్థితి. ఆ స్థితికి వచ్చినవాడు మోక్షం పొందుతాడు. రాగం ద్వేషం 2 ఉండకూడదు. అంటే 2 ద్వంద్వం అనే భావన ఉంటే మోక్షం రాదు, అంతే. ఈ క్వశ్చన్ చాలామంది యూత్కి మీరు ఇచ్చే ఆన్సర్ అనుకుంటున్నాను. అంటే చాలామంది కాలేజ్ లైఫ్ అయిపోయేసరికి లవ్, ఈ ఎమోషన్స్ అని చెప్పేసి ఒక పెళ్లి తర్వాత జరిగేది అంతా పెళ్లికి ముందే చేసుకొని తిరుగుతుంటారు. బట్ ఒక టైం వచ్చేసరికి నాకు నీ మీద ప్రేమ లేదు అంటారు, కానీ ఇంకొక పరంగా చూస్తే అది లస్ట్ లాగా కనిపిస్తుంది. సో జీవితాన్ని తల్లిదండ్రులు చెప్పినట్టు వినకుండా సొంత మార్గంలో నడిచి తప్పులు చేస్తుంటారు. అటువంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్తా. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఓ పిల్లవాడు హెల్త్ బాగోలే, డాక్టరు స్వీట్ తినకూడదని చెప్పాడు. వాడేమో స్వీటే అడిగాడు వాళ్ళ అమ్మని. నాయన తగ్గాక చేస్తాను నాయన అంది. నాకు ఇప్పుడే కావాలి అన్నాడు. కాదు నాయన అంది. చేయలేదు. ఏదో పనిపడి వాళ్ళ అక్కకి అప్పచెప్పి తమ్ముడిని చూసుకోమని బయటికి వెళ్ళి
వాడు వాళ్ళ అక్కని అడిగాడు, అయ్యో తమ్ముడు నీకంటేనా అని స్వీట్ చేసి పెట్టింది. వాడు తినేసాడు సంతోషంగా, చచ్చిపోయాడు. ఇప్పుడు పెట్టని అమ్మది ప్రేమ, పెట్టిన అక్కది ప్రేమ చెప్పు. రెండు ప్రేమ. నో పెట్టన అమ్మదే ప్రేమ, అసలైన ప్రేమ. ఇష్టం ఉండి కూడా ప్రేమ అంటే గుడ్డిది కాకూడదు. లవ్ షుడ్ బి కైండ్, నాట్ బ్లైండ్. ఒకటే కదా నా లైఫ్. ఇప్పుడు హిందీలో సినిమా వచ్చింది, జిందగీ నమిలేగా దొబారా అంటే ఏంటండి అర్థం? జీవితం రెండోసారి రాదు. అవును. దీన్ని కొంచెం తెలుగు యాడ్ చేద్దాం. జిందగీ నమ్మిలేగా దొబారా, చెయ్యకూడదు దుబారా. దుబారా అంటే ఏంటండి? వేస్ట్ చేయకూడదు. కాబట్టి యువతకి ఇంద్రియాలు బలంగా ఉండి అవి బాగా పాములు కూరలు చాచినట్టు చాచి, దానికి తోడు ఈ సినిమాలు సాంగులు, రెచ్చిపోదాం బ్రదర్, తర్వాత ఏంటి చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, నో మోర్ ఫ్యూచర్ ఫర్దర్. ఓకే. కాబట్టి నేను ఫస్ట్ చెప్పేది, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రేమించుకుంటే నీకు వాల్యూస్ తెలుస్తాయి. నిన్న ఏదో న్యూస్ విన్నాను, ఎవరో చెప్పారు తాతగారు ఆస్తి ఇవ్వలేదని 72 సార్లు పొడిచాడు అంటాడు. ఇక్కడే పంజాగుట్లో పంజాబీ ఇప్పిన. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఏవో ఆయనకి 200 కోట్లు ఉన్నాయంట, వాడికి ఏదో ఒక 4-5 కోట్లు ఇచ్చాడంట. అవి వేసుకునే కోట్లు కాదు, డబ్బులు కోట్లే. నాకు తక్కువ ఇచ్చారు అని ఇప్పుడు వాళ్ళ తాతను చంపేసి పారిపోయాడు. మళ్ళీ దొరికేస్తాడు, వేసేస్తారు, వేరే కథ. ఇప్పుడు వాడికి మనశ్శాంతి ఉందా? ఫ్రీగా తిరగలడా? లేదు. గర్వంగా అమెరికా నుంచి వచ్చి మరి అమెరికా నుంచి వచ్చి చేసింది అంటే తాతను లేపాడు. నువ్వు గెయిన్ ఏముంది? ఇప్పుడు గెద్ద చాలా ఎత్తులు ఎగురుద్దా? చాలా హైట్. ఏం కనపడుతుంది దానికి? శవాలు. నువ్వు ఎంత దూరం వెళ్తే ఏంటి, నువ్వు శవాలను చూసావు, పైసలు చూసావు. కాబట్టే 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్య వారు చెప్పారు ఏమని, మా కురు ధన, నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇది, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకర్లు వారు చెప్పారు, ధనం ఉందని, యవ్వనం ఉందని, జనం ఉన్నారని ఈ సాంగ్ పాడద్దు. ఏ సాంగ్ ఇప్పుడు పాడింది? రెచ్చిపోతాం అంటే ఆ సాంగ్ అప్పుడు ఉందని కదా, దాని అర్థం అదే. మాకూరు ధనజన యవ్వన గర్వం. గర్వం వద్దు, గర్వం వస్తేనే అలాంటి పాటలు పాడతాను. మాకూరు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. హరతి అంటే తెలుసా? నిమేషం అంటే తెలుసా? ఎంతసేపు? ఓకే, కంటిన్యూ. ఎంతసేపు పట్టింది? బ్లింక్ సెకండ్స్. అది చాలు, ఇవన్నీ పోతాయి. నీ యవనం, నీ ధనం, నీ జనం అన్నీ కోల్పోవడానికి చాలు, ఒక బ్లింక్. అవును. కాబట్టి రెచ్చిపోవద్దు, వినయంతో ఉండు, విధేయతతో ఉండు, పెద్దల పట్ల గౌరవంతో ఉండు, మర్యాదతో ఉండు. భవిష్యత్తు మరణం వస్తుందని గుర్తుపెట్టుకో. ఆ మరణం వచ్చే లోపల నువ్వెందుకు పుట్టావో తెలుసుకో. తల వంచి భగవద్గీత చదువు, తల వంచి భాగవతం చదువు. ఓ ప్రహ్లాదుల్లా తయారవు, ఓ ధ్రువుల్లా తయారవు. ఈ రోజుకి గుర్తుపెట్టుకుంటామండి ప్రహ్లాదుల్ని, ఈ రోజుకి మాట్లాడతాం ధ్రువుడి గురించి. ఇప్పుడు సాయంత్రం 6:30 ఆ టైంకి పోల్ స్టార్ వస్తుందా? బాగా మెరుస్తూ ఉంటుందా? అదే ధ్రువ నక్షత్రం అంటామా? ఎందుకంటాం? ఆ ధ్రువుడు చిన్న పిల్లవాడు, 5-6 ఏళ్ల పిల్లవాడు, భగవంతుణ్ణి తపస్సు చేసి 6 నెలల్లో కిందకి దించినవాడు. అలా ఉండాలి. అంతేగాని ఎవరినో ప్రేమించాను, ఆ తర్వాత వాడు దీన్ని వేసేసి ఈ పిల్ల వాడిని వేసేసి, అది ఎక్కడో మొన్న చూశాంగా, వాడు కూల్ డ్రింక్లో కలిపి. ఇదంతా ఎందుకు చెప్పండి? నా వెనక అమ్మ ఉంది, నా వెనక నాన్న ఉన్నాడనే ఇంగితం లేని బతుకులు ఇవి. అరే నువ్వు హాస్టల్లో ఉండి పైసలు పంపమంటే వాళ్ళ నాన్న తిప్పలు పడి పైసలు పంపాలా?
నువ్వు సిగ్గు లేకుండా తిరుగుతావా? నువ్వు ఆడపిల్ల అయితే ఏంటి, మగ పిల్లోడు అయితే ఏంటి? ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ పేరెంట్స్ యు ఆర్ డెడ్. రాముడు ఎప్పుడైనా తండ్రికి ఎదురు తిరిగాడా? లేదు. ముందు రోజు రాజ్యం ఇస్తా అన్నాడు, తర్వాత అడవిలోకి వెళ్ళమన్నాడు. మరి ఎదురు తిరగమని సలహాలు వచ్చినాయి తెలుసా? ఎవరు కాదు, దశరథుడు ఇచ్చాడు. ఒరే నన్ను జైల్లో పెట్టామని. రాముడు ఏం పట్టుకున్నాడు? ధర్మం పట్టుకున్నాడు. కాబట్టి ధర్మాన్ని పట్టుకోవాలి. ఇంకో దేహాన్ని పట్టుకుంటే మోహం చేత, తర్వాత అహం పెరిగి, తర్వాత ఎక్కడో సూసైడ్లో ఎక్కడో తేలుతావు. అమ్మకి ఎంత అన్యాయం, నాన్నకి ఎంత అన్యాయం, నీకు నువ్వు అన్యాయం చేసుకోవట్లే. అందుకని ఏ యువకుడికైనా ఏ యువతికైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే లోపలికి తిరగండి. లోకంలో ఎన్ని రోజులు తిరుగుతారు? లోపలికి తిరగండి, చదవండి. ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకోండి. సౌందర్య అనే అందమైన హీరోయిన్ ఎక్కడుంది ఇప్పుడు? ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో యశోవర్ధన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? కోమటిరెడ్డి కొడుకు ఎక్కడున్నాడు? కోట శ్రీనివాసరావు గారి కొడుకు ఎక్కడున్నాడు? అది క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు ఎక్కడున్నాడు? కాలం ఏం చేసింది? తీసుకుపోయింది. నిన్ను కూడా తోసుకుని పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యవ్వనంలో ఉన్న బలం చేత మిమ్మల్ని మీరు మలుచుకోండి, లోకాన్ని గెలుచుకోండి, భగవంతుని తలుచుకోండి. అందుకని గుణాల చేత మనం నిర్మించబడాలి. ఏమన్నా రాముడిని ఎందుకని ఇష్టపడతాం? బాగా పొడుగ్గా ఉన్నాడని, బ్లూ కలర్ అయినా, రాజుగారి అబ్బాయి అయినా, డబ్బులు ఉన్నాయన, కిరీటం ఉందనా, మంచి బాణాలు ఉన్నాయి, ఏం కాదు. ధర్మము. సీతాదేవి చెప్పింది, ఎందుకండి అడవిలోకి వచ్చాం, వెళ్తా మనకు గొడవలు ఎందుకు, మనం వాళ్ళు వారిని లాస్ట్ వాళ్ళు. సో ఈవిడ యాజ్ ఏ వైఫ్గా మనకెందుకండి, 14 ఏళ్ళు గమ్ముని వెళ్ళి వచ్చేద్దాం. వీళ్ళు కంప్లైంట్ చేశారు, వాళ్ళు కంప్లైంట్ వీళ్ళతో గొడవ పెట్టుకుంటాం, తర్వాత లేనిపోని చెత్తుతాం అంటే ఒక ఆర్డినరీ వైఫ్లా మాట్లాడింది ఆవిడ. రాముడు ఏమన్నాడు? నేను క్షత్రియుడిని, అడవిలో కూడా ధనుర్బాణాలను ఎందుకు తెచ్చుకున్నాను? ధర్మస్థాపన చేయడానికి. అవసరమైతే నిన్ను వదిలేస్తా, ధర్మాన్ని వదలను. చివరి ప్రశ్న. ఇది రాముడు, ఇది మనకు గుర్తున్నారు. సీతాదేవి అగ్నిలోకి వెళ్ళాక రాముడు అయ్యో అని బాధపడ్డారు, ముందే ఆపొచ్చు కదా? కాదు. ఇప్పుడు రాముడు సీతాదేవి రావణ వధ అయిపోయిన తర్వాత చాలా కటువుగా మాట్లాడాడు. లక్ష్మణుడు కూడా ఒళ్ళిమడిపోయింది, ఇలా మాట్లాడుతున్నాడు అన్నయ్య అని. ఇక్కడ ఉద్దేశం ఏంటి? నా భార్య సుశీల అంటే శీలం కలిగినటువంటిది, ఈవిడ నిప్పు లాంటిది అనే నిజం లోకానికి తెలియడం కోసం అలా చాలా కటువుగా మాట్లాడి, నీ ఇష్టం, నువ్వు ఎవరితో కావాలితే వాళ్ళతో ఉండొచ్చు, ఎటు కావాలితే అడ్డాలి, ఏవో చాలా మాట్లాడేశాడు. ఆవిడ బాధపడి లక్ష్మణుడు చెప్పి అగ్ని స్థితి ఏర్పాటు చేసుకుని మళ్ళీ అగ్నిలోంచి మళ్ళీ పునీత వచ్చింది. అందుకే కదా శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పారా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా. కాబట్టి సీతాదేవి ఎంత గొప్పదో చెప్పడానికి రామచంద్రమూర్తి అలా చేశారు తప్ప లోకానికి తెలియడానికి తప్ప మరొకటి కాదు. ప్లీజ్. ఫైనల్ క్వశ్చన్. రీసెంట్గా చిలుకూరు బాలాజీలో స్వామి గారి మీద అటాక్ జరిగింది కదా, సో అంటే ధర్మాన్ని కాపాడే వ్యక్తుల మీదనే అట్లా జరగడం, అది కూడా ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చి అట్లా చేయడం ఎంతవరకు రైట్? చాలా చాలా శోచనీయం, దుర్మార్గం. ఒక విధమైనటువంటి మెంటల్ ప్లేస్లో ఉండి ఈ ఈ దాడి లేకపోతే ఈ దుందుడుకు చర్య, ఈ మూర్ఖపు చర్య అలా డీల్ చేయడం రెడిక్యులస్. ఇది ఖండనీయం, దండనీయం. ఇప్పుడు ఇదేంటండి యుగం, కలియుగం. నో ఫిజికల్ వార్, ఓన్లీ వర్బల్, ఓన్లీ ఫిలసాఫికల్. సైద్ధాంతిక పోరు ఉండొచ్చు, సిద్ధాంతమైన. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఒక్కొక్కరికొకలా ఉంటుంది, బట్టలు డిఫరెంట్, అభిప్రాయాలు కూడా, స్వరూపాలు కూడా డిఫరెంట్. కాబట్టి నువ్వు డిస్కస్ చేయి, తప్పే లేదు. బట్ నో మ్యాన్ హ్యాండిల్, నో ఫిజికల్ వార్, ఓన్లీ ఫిలసాఫికల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో మా ప్రేక్షకులకి ఏమైనా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషం. సుధీర్ చాలాసార్లు చాలా వేరే ఇంటర్వ్యూలో చూడడం జరిగింది.
చాలా కాలం నుంచి డిఫరెంట్ పీపుల్ నన్ను అప్రోచ్ అయ్యారు, కానీ ఆ దానిలో నీతోనే మొదటిసారి చేస్తున్నాను. విజయవాడలో ఇక్కడ ఇంకెవరెవరో కుదరలేదు. నాకు చాలా సంతోషం నాన్న. నీ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే వినయం ఉంది. మీ అందరికి కూడా చెప్పేది వినయంతో వినడం, చదవడం నేర్చుకోండి, బాగుంటారు. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అప్పుడప్పుడు అవమానం వస్తుంది, దుఃఖం వస్తుంది, అపజయం వస్తుంది. ఏం వచ్చినా ఉండండి, రెచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు, ఉండండి. ఉంటే ఏమో భవిష్యత్తు ఎంత బాగుంటుందో మన కోసం వెయిట్ చేస్తుంది. అందుకే లాస్ట్ ముఖ్యం ఏంటంటే వెన్ ఆల్ డోర్స్ క్లోజ్ డోంట్ థింక్ ఇట్స్ ఎన్ ఎండ్, ఇట్స్ ఓన్లీ బెండ్. మన బెండ్ తీయడానికి భగవంతుడు అలాగా తలుపులు మూసేస్తాడు. అప్పుడు మనం వంగుతాం. వంగితే భగవంతుడు మళ్ళీ మన పైకి తీసుకొస్తాడు. కాబట్టి జీవితంలో అపజయాలను స్వీకరించండి, అవమానాలను స్వీకరించండి, కానీ జీవితాన్ని కొనసాగించండి, గెలవండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. అండ్ చూసారు కదండి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను హ్యాపీయా? శ్రీకృష్ణమస్తు. రైట్. నీ పేరు నాన్న? సందీప్.